మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఎవరైనా కూడా భార్య 498 సెక్షన్ కింద భర్త మీద కేసు వేసినప్పుడు భర్త ఇదన్నీ ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు అని హైకోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ వేసే ప్రాసెస్ లో భర్త ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటు రీసెంట్ గానే ముంబై హైకోర్టు దీనికి సంబంధించి 15 మందికి రిలీవ్ చేసినట్టు కూడా మనం వార్తింటున్నాం. ఇంతకీ ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? శ్రీ గారు, ఈ 498 కేసు అన్నది ఏదైతే ఉందో, అంటే భర్త తరపు బంధువులు వీళ్ళందరి మీద నన్ను శారీరకంగా మానసికంగా రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు, అంతేకాకుండా వరకట్నం కూడా తీసుకురమ్మంటున్నారు అని చెప్తూ కూడా ముంబై హైకోర్టులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది శ్రీ గారు. సో ఆ కేసు యొక్క వివరాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే 2018లో మ్యారేజ్ అయింది. 18లో మ్యారేజ్ అయిన తర్వాత ఈమె రీసెంట్ గా 2024లో ఈమె ఎఫ్ఐఆర్ పెట్టింది. ఎఫ్ఐఆర్ ఏమని 498A అంటే 6 సంవత్సరాల తర్వాత. అంటే ఇప్పుడు 498కి టైం ఏం లిమిట్ ఉంటుందని కాదు, ఇక్కడ కరెక్ట్ అయినటువంటి కారణాలు చూపించేటప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు. ఆ కేసు కూడా ఆమె వేసింది. ఏమని వేసింది? నా భర్త తరపు ఉన్నటువంటి బంధువులు, అంతేకాకుండా నా భర్త దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్, స్టాఫ్, ఇలా ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక 15 మంది యొక్క లిస్ట్ని చేస్తూ ఆమె దగ్గరగా ఉండి ఒక ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ 498A కేసు. దీన్ని ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా అది కోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడు, భర్త ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టుకి వెళ్ళాడు. ఇది చాలా అన్యాయంగా పెట్టింది ఈమె, అసలు ఎక్కడ మా కారణాలు లేవు అని చెప్తూ. అంటే ఇక్కడ భార్య ఏం చేసింది అంటే చిన్నటువంటి జనరిక్ కాజెస్ అనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపాటి తగాదాలు, ఇంట్లో చిన్న మాట పట్టింపులు, ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు. కోర్టు ఇవన్నీ వినడం చాలా కష్టం అండి. ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ డిస్కషన్స్ చేసేటప్పుడు జనరిక్ కాజెస్ కోర్టు కూడా పట్టించుకోదు. మీరు కోర్టు దాకా ఎందుకు, అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా, ఏదో మామూలుగా వచ్చిన పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆడవాళ్ళు పేపర్లు పట్టుకుని బయటకు నిలబడి ఉంటారు. ఆల్మోస్ట్ నేను ఇటీవల కాలం చాలా ఎక్కువైన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేవి ఏంటంటే, నన్ను మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను పలానా రోజు కొట్టాడని, నన్ను పలానా రోజు తిట్టాడని చెప్పి ఇవే ఉంటాయి అక్కడ. వాళ్ళు విని ఆ పోలీస్ వ్యక్తులు కూడా నిజంగా మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే రోజులేసి ఇవే కేసులు వాళ్ళు వింటూ ఉంటారు. చెప్పమ్మా ఏం జరిగింది, ఏం చెప్పు ఇమీడియట్గా అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసుకోవడం. ఇమీడియట్గా మళ్ళీ వెంటనే దగ్గరలో ఉంటే వాళ్ళని ఫోన్ చేసి పిలిపిస్తారు, దూరంగా ఉంటే వాళ్ళు మళ్ళీ ఒక టైం చెప్పి ఆ టైంలో పిలిపించి చేయడం కూడా జరుగుతుంది. ఇదే వ్యవహారం కోర్టులో కూడా ఉంటుంది. బట్ వీళ్ళు ఇక్కడ తలకు మాల్సిన భారం ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దీని మీద పిలిపించడం, ఎంక్వైరీ చేయడం, అది జరిగిందా లేదా. అక్కడ వాళ్ళు చెప్పేవి ఇందులో 90% ఆఫ్ అలిగేషన్స్ ఏవైతే చేస్తారో అవన్నీ కూడా జనరిక్ అలిగేషన్స్ అనమాట. సో ఇక్కడ కోర్టులో కూడా పలానా రోజు నాకు ఆయన తిట్టాడు, పలానా రోజు నాకు కొట్టాడని చెప్పి, ఇక్కడ కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా 498A చేస్తే, ఉదాహరణకి పలానా సోమవారం నాడు ఉదయం 9:30 నేను ఇంట్లో పని చేసుకుంటుంటే మా హస్బెండ్ ఇలా వచ్చి దురుసుగా ప్రవర్తించాడు, ఈ రకంగా కొట్టేటప్పుడు నాకు ఒక గాయం తగిలింది. ఈ గాయానికి నేను పక్కంటి బామ్మగారు పిలిచారు, బామ్మగారు నన్ను తీసుకొని కూడా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా ప్రిస్క్రిప్షన్ ఇది ఇంత క్లియర్గా ఉండాలి. మనం ఏదైనా అలిగేషన్ పెడుతున్నాం, ఏదైనా మనం భర్త మీద చెప్తున్నాం అంటే 498లో పెట్టి ఇంత క్లియర్గా ఉండాలి. కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు కూడా, ప్రాసిక్యూషన్ చేసేటప్పుడు కూడా క్లియర్ కట్గా ఉండాలి. అంటే జనరల్గా వింటారంటే, జనరల్గా మమ్మల్ని తిట్టాడండి, మమ్మల్ని కొట్టాడు సార్, ఆ రకంగా తిట్టాడు, నన్ను కాలుతో తన్నాడు, నన్ను కొట్టాడు, నన్ను జుత్తు పట్టుకుని ఇచ్చి కొట్టాడు, నన్ను తీసేసాడంటే అది చెప్తే అలా కుదరదు. దానికి సరైనటువంటి కారణాలు చెప్పాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ లో మనం ఏదైనా రాసి ఉంటాం, ఛార్జ్ షీట్ ఒక రకంగా ఫైల్ ఉండొచ్చు, కానీ జడ్జి గారి ముందు మనం ఏం మాట్లాడతాం అన్నదే బేస్ పాయింట్ తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న పాయింట్స్ తీసుకుంటారు, కానీ జడ్జి గారి ముందు మాట్లాడేటప్పుడు మన సపోర్టింగ్ అడ్వకేట్ అక్కడ ప్రాసిక్యూషన్ చేస్తున్నప్పుడు, ఎవిడెన్స్ ని సబ్మిట్ చేస్తున్నప్పుడు మనం ఏమేం చూపిస్తున్నాం, పలానా రోజు నాడు పలానా సందర్భంలో పలానా టైంకి కొట్టాడని చెప్పి మనం ఎవిడెన్స్ పక్కాగా చూపించగలగాలి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతుంటే, మా భర్త తరపు యొక్క బావమరిది, మా భర్త యొక్క బ్రదర్ యొక్క భార్య తాలూకు అన్నదమ్ముడు, అంతేకాకుండా నా మరిది గారు, వాళ్ళ మామగారు, మా అత్తమ్మ గారు, మా ఆడపడుచు, ఇంతమంది లిస్టులు పేర్లు పెట్టేటప్పుడు ఏ రోజు ఎన్ని గంటలకి ఎప్పుడు ఎలా చేశారు అన్నది క్లియర్గా ఎవిడెన్స్ అంతా చూపించగలగాలి. అది చూపించలేనప్పుడు అవుతుందంటే అది జనరిక్ అలిగేషన్స్. ఇంట్లో భార్య భర్తను కొట్టుకుంటారు,
కొట్టుకుంటారు, భార్యాభర్తలు కాస్త తిట్టుకుంటారు, అది పాయింట్ కాదు అక్కడ. సో భార్యాభర్తల మధ్య సహేతుగా కారణం చూపించగలగాలి, అంటే ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలగాలి. పలానా రోజు కొట్టాడు, పలానా టైంకి కొట్టాడు అంటే అట్లీస్ట్ వాళ్ళు అవునండి ఇప్పుడు అపార్ట్మెంట్లో గొడవైంది, అపార్ట్మెంట్లో గొడవ అయితే అవును కరెక్టే నేను చూశానని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మాట్లాడాలి. ఇది యాక్చువల్గా జరిగేటప్పుడు ఈ మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ కొట్టాడు అనగానే పోలీసులు వచ్చి ఇరుగు పొరుగు వారిని కూడా ఎంక్వైరీ చేస్తారు. నిజంగా కొట్టారంటే చుట్టూ అవునండి రోజు వీళ్ళు గొడవ పడుతుంటారు, పలానా టైం కొట్టాడంటే అది కొంత ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా కాకుండా జస్ట్ వేక్ అలిగేషన్స్, ఇట్లా కొట్టాడు ఇట్లా తిట్టాడు అని చెప్తే కుదరదు. అది ఇదే ఈ కేసుకు సంబంధించి కూడా జరిగింది. ఇక్కడ ఈవిడ ఏం చేశారు, ఒక 4 పేజీ లిస్ట్ రాశారు, పలానా కొట్టాడు తిట్టాడని చేసుకుంటూ. కానీ ఇక్కడ ఒక్కొక్కరిని చూసేసరికి ఏమైందంటే ఆర్గానిక్గా కనిపించట్లేదు, అక్కడ సాలిడ్గా ఎవిడెన్స్ లేకపోయింది. అందుకని బాంబే హైకోర్టు ఏం చేసిందంటే ఇతను క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే బాంబే హైకోర్టులో వేసాడో 15 మందిని కూడా ఒకేసారి రిలీజ్ చేసి కూడా బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఒక భర్తను మాత్రం ఇంకా 498 నుంచి రిలీజ్ చేయలేదు. మిగిలిన వాళ్ళ బంధువర్గాన్ని అదేవిధంగా అందరు పనిచేసిన స్టాఫ్ అందరినీ కూడా రిలీజ్ చేసేసారు. దాని గురించి ఇంకా వాదోపాదాలు అవుతున్నాయి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం తెలియపరుస్తున్నానంటే ఒకసారి మనం క్వాష్ పిటిషన్కి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 15 మంది మీద ఒకేసారి రావడం అంది ఇటీవల కాలంలో నాకు తెలిసి ఇదే కేసు. దీన్ని సుప్రీంకోర్టు కూడా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా దీపికా వర్సెస్ సమ్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని ఇక్కడ బాంబే హైకోర్టు క్లియర్గా ఇచ్చింది. మీరు ఎవరి మీద అయితే అలిగేషన్స్ పెట్టారో, మీరు ఎవరి మీద అయితే మీరు కంప్లైంట్స్ పెడుతున్నారో వాళ్ళ మీద మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు. జస్ట్ వేగగా ఉన్నాయి, జనరిక్గా ఉన్నటువంటివే. ఇలా నేను గొడవ పడుతున్నానండి, మా బావ మీద అలా వెళ్ళిపోతున్నాడు, రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు, జస్ట్ మా సంఘటన చూశాడు, చూసి కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అది ఆయన తప్పు కాదు కదా. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, బ్రదర్ యొక్క ఎవరైతే హస్బెండ్ యొక్క బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయన్ని కూడా నేను 498 కేసులు ఇరికిస్తానంటే కుదరని పని. అది ఆయన ఎందుకు పట్టించుకోలేదు, నాకు ఎందుకులే విషయం అనుకున్నాడు ఆయన. సో ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఆయన మీద కూడా నేను కేసు పెడతా. లేకపోతే ఇంట్లో ఆడపడుతుంది, ఆవిడ అదే టైంకి పాపం పిలిచారని చెప్పి వచ్చింది, వచ్చేసరికల్లా ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఇన్వాల్వ్మెంట్ నాకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మా ఇంటికి ఆవిడ కేవలం గొడవ పడడానికి వచ్చింది, కేవలం చూసింది, వాళ్ళ బ్రదర్కి సపోర్ట్ చేసింది, కానీ నాకు మాత్రం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆవిడని కూడా అందులో ఇరికిస్తా అని కేసులు పెడతారు. సో ఇట్లాంటివి రేపు ప్రాసిక్యూషన్ చేసేటప్పుడు మనకు దీంట్లో వెళ్ళేటప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే వీటిని పట్టించుకునే అవకాశం ఉండదు. దీనికి బెస్ట్ ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ ఈ 15 మందికి ఏదైతే అక్కడ బాంబే హైకోర్టు రిలీఫ్ ఇచ్చిందో ఆ రిలీఫ్ దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో 498 పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు మనం చెప్పిన మాట్లాడిన కంటెంట్ ప్రకారం 2 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి 498 ఎవరి మీద మనం పెడుతున్నామో ప్రాపర్ సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఆ ఎవిడెన్స్ కూడా ఏదైతే అది క్రూయల్టీ కిందకి రావాలి. నిజంగా జడ్జిమెంట్ ఇప్పుడు కోర్టులు మాట్లాడుకునేటప్పుడు ఎవిడెన్సే కావాలి, ఆ ఎవిడెన్స్ బలంగా ఉండాలి. ఇంకొకటి ఈ కేసుకు సంబంధించి మాట్లాడితే ఎప్పుడో 2018 జరిగినటువంటి కేసుని 2024 ఎందుకు ఉన్నాం అన్న విషయంలో 6 సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చింది. 6 సంవత్సరాల గ్యాప్ అంటే మధ్యలో 2 years పాటు కరోనా అని అదని ఇదని తీసేసిన, మిగిలిన 4 years ఎందుకు ఉన్న పోనీ 4 years కలిసి ఉన్నారా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే చూడండి. క్రూయల్టీ కావాలని భర్త తరపు బంధువుల్ని మాత్రమే వాళ్ళని వేధింపులకు గురి చేయాలని దానికి ఈ 498 సెక్షన్ వాడుకుంటారంటే కుదరదు అని చెప్పి ఈ 15 మంది రిలీఫ్ చేస్తూ బాంబే హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కువగా 498 సెక్షన్ కింద ఎంతో మంది భర్తలు అయితే బలైన విషయం మనకి తెలిసిందే. దానికి సంబంధించి వీడియోస్ కూడా మనం ఎన్నో చేసాం. మరి అలా ఎవరికైనా కూడా 498 సెక్షన్ కింద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మాకు మీ గైడెన్స్ కావాలి, చట్ట ప్రకారంగా మేము ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి ఈ యొక్క సమస్యలు 498 మెయింటెనెన్స్ కేసులో, 498 డీవీస్లు, డొమెస్టిక్ వైలెన్స్, దీనికి సంబంధించి ఎవరైనా కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ఒకవేళ ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో వారికి కాస్త అడ్వైస్ కావాలి, ఒక సంప్రదింపులు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, అదర్వైజ్ వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మన లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు, ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. అది కాకుండా లీగల్గా ఏదైనా సమస్య ఉంది, ప్రాపర్గా కోర్టులో న్యాయ పరిష్కారం కావాలనుకుంటే కూడా మిమ్మల్ని కూడా డెఫినెట్గా ఆ విధంగా కూడా పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.